అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గురించి ఒళ్ళు గగురు పొచ్చే నిజాలైతే కనుక బయటకు వస్తున్నాయండి. ఒక్కొక్కటి అతను ఏం చెబుతాడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు. కానీ ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే గనక ఆయన చేస్తున్న ఒక్కొక్కటి, ఆయనకి ఎస్సీ ఎస్టీలు అంటే ఎంత గౌరవమో రీసెంట్ గా కూడా ఒక వీడియో వచ్చింది, దాంట్లో చూస్తే అర్థమవుతూనే ఉంటుంది. అలాగే చూస్తే గనక ఈ మాట పదే పదే ఎందుకు చెప్తున్నాడా అని చెప్పి కొంచెం ఆలోచిస్తే, మ్యాటర్ వీక్ అయినప్పుడే, ఇది జగన్మోహన్ రెడ్డి మ్యాటర్ వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ అండి ఇది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఎంత దారుణమైన అభిప్రాయం ఉందో ఇక్కడ మీకు ఒక వీడియో ప్లే చేస్తానండి. ఇక్కడ మీకు వీడియో ప్లే చేస్తాను, మీరు అది చూసిన తర్వాత మీరే అర్థం చేసుకుంటారు. ఏదైతే కనుక యాక్సిడెంట్ గురైన సింగయ్య చనిపోయాడు, ఆ సింగయ్య అనే వ్యక్తి అతని కుటుంబం దగ్గరికి జగన్మోహన్ రెడ్డిని పరామర్శించడం కాదండి, వాళ్ళనే తన దగ్గరికి పిలిపించుకున్నాడు. పరామర్శలో కొత్త రకం ఇది. అదే కనుక వాళ్ళ నాయకులు, ఇప్పుడు అలాగే చూస్తే సత్యనపల్లికి సంబంధించిన కుర్రాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇక్కడికే పిలిపించుకున్నాడు తప్పితే అక్కడికి వెళ్ళలేదు. రాజకీయంగా ఏదైనా పనికొచ్చిద్ది అనుకుంటే మాత్రమే అక్కడికి వెళ్తాడండి జగన్మోహన్ రెడ్డి. దీన్ని రాజకీయంగా వాడుకోవచ్చు నేను. అదే ఈ సింగయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్ లో కాకుండా ఇంకా వేరే దాంట్లో చనిపోతే గనక దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి మాత్రం తన ఇంటికి వెళ్ళేవాడు అండి. తన ఇంటికి వెళ్ళిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మాత్రం క్వైట్ రివర్స్. మీరు ఇక్కడ ఇందాక ప్లే చేసిన వీడియో అయితే చూడండి, వాళ్ళతో ప్రవర్తించిన తీరు ఏ విధంగా ప్రవర్తించాడండి. అరే చిన్న పిల్లాడిని తాకినా కూడా చొక్కాకి చేతులు దుడుచుకుంటున్నాడా? అరే షర్టు మీద చేసి ఇలా నిమిరి మళ్ళీ చేతిని ఇలా పెట్టి ఇలా తుడుచుకుంటున్నాడా? ఏం జగన్మోహన్ రెడ్డి, ఎస్సీ ఎస్టీలు అంటే అంత దారుణమా నీకు? వాళ్ళని ముట్టుకుంటే ఏమన్నా పాపమా? ఒక చిన్న పిల్లాడి బొగ్గలు పట్టుకున్న దాన్ని కూడా బొగ్గలు పట్టుకొని ఇలా అని మళ్ళీ చేతులు ఇలా షర్టుకు తుడుచుకుంటున్నావా? ఏమన్నా కొంచెమైనా మానవత్వం ఉందా నీకు? మళ్ళీ నువ్వు అంటావు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి డబ్బా కొట్టుకుంటా ఉంటావు. ఈ మధ్యకాలంలో నీ దగ్గర రిక్రూట్ అయినటువంటి ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన పేరు ఏందంటే సాకే శైలజనాథ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అక్కడ? ఒక మనిషి పడి అతను ప్రాణాలతో పోరాడుతుంటే టైర్ కింద పడిన మనిషిని కుక్క పిల్లని ఈడ్చినట్టు ఈడ్చి పక్కనేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కారు కింద పడిన దళితుడు మీ కుక్క పిల్లలా కనిపిస్తున్నాడా? చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అని చెప్పి కొత్త డ్రామాకి తెరదీశాడు ఈ సాకే శైలజనాథ్. ఆ కారు కింద పడిపోయిన సింగయ్యను మాత్రం పట్టించుకోకపోతే తప్పేం లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కనుక కొత్తగా రిక్రూట్ అయ్యాడు, ఎలాగోలా ఫేమ్ లోకి రావాలి. ఏం బుద్ధయ్యా ఇది? పడి చనిపోయింది ఒక దళితుడయ్యా, మీ సాటి దళితుడు సాకే శైలజనాథ్, మీ సాటి దళితుడే కదా. ఆ రోజు వచ్చి వాళ్ళని పరామర్శించావా నువ్వేమన్నా? కొంచెం కాదే కొంచెమైనా ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అక్కడ? తప్పేమనలేదే. మనిషి పడిన కుక్క పిల్లని ఈడ్చినట్టు ఈడ్చి పడేశారు. అది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం. తన కారు కింద మనిషి పడి చనిపోయినా సరే పట్టించుకోలేదనే దానికి ఉదాహరణగా చెప్పారు. దాంట్లో నీకు తప్పు కనిపించిందా? దానికి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలా? మరి జగన్మోహన్ రెడ్డి తొక్కిచ్చాడు కదా, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఉరి శిక్ష వేసుకోవాలి కదా. మరి తప్పు చేశాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఉరి శిక్ష అనుభవించాలి కదా, లేదంటే జైలు శిక్ష అనేది అనుభవించాలి కదా. దాని మీద ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నా నువ్వు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అంటే అది మీకు తప్పుగా కానొచ్చింది. ఏమన్నారు? తప్పుగా ఏమనలేదే. మనిషి అయినా కుక్క పిల్ల అయినా ఒకేలా కానొస్తున్నది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి అన్నారయ్యా. దళితుడు నా మాట అంటావా అంటున్నావే. మరి అదే దళితుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినప్పుడు అతని పెడ రెక్కలు నడి రోడ్డు మీద విరిచి కట్టినప్పుడు, అయ్యా సాకే శైలజనాథ్ నువ్వెక్కడ నిద్రపోతున్నావు? అదే దళితుడు ఏమడిగారయ్యా? ఏంటిది?
ఇసుక అక్రమంగా తోలుతున్నారని చెబితే వాళ్ళకి శిరోముండనం చేయించారయ్యా. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీ వైసీపీ నాయకులు తోట త్రిమూర్తులు దగ్గరుండి మరీ శిరోముండనం చేయించారు. ఆ రోజు ఎక్కడ నిద్రపోతున్నావయ్యా దళితోద్ధారక? అయ్యా సాకే శైలజానాథ్, ఎక్కడ నిద్రపోతున్నా నువ్వు? ఇంకొకళ్ళు ఉన్నారండి, సాకే శైలజానాథ్తో పాటు ఇంకొకళ్ళు ఉన్నారండి. ఈ కామెడీ ఆర్టిస్టులను చూడలేక చచ్చిపోతున్నా. ముఖ్యంగా చూస్తే జూపూడి ప్రభాకర్ అండి. అధికారం ఎక్కడుంటే ఆ పంచం చేరే రకం. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన మరుక్షణం వైసీపీలో జాయిన్ అయ్యాడు. అప్పుడు దాకా పదవులు అనుభవించాడు. మరుక్షణం అటు జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. నిన్న మొన్న ఒక వీడియో చూశానండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయిపోయాడు పాపం. ఎవరు? జూపూడి ప్రభాకర్ అనే దళితోద్ధారకుడు. తల్లోంచి రసికారతంటే ఇలా తీసుకొని ముద్దు పెట్టాడు. అది నేను చూశాను. పాదయాత్ర అప్పుడు ఎక్కడ ఉండవా? ఏదన్నా అంటేనేమో ఎస్సీ కార్డు, ఎస్టీ కార్డు తీస్తారండి. దళిత్ కార్డు ఒకటి తీస్తారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు నువ్వు ఎక్కడ ఉండవా? తెలుగుదేశం పార్టీలో ఉండవు కదా. మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇలా ముద్దు పెట్టుకుంటున్నాడు ఏంటది అని అడిగితే పక్కగా నెట్టేశాడు నన్ను అన్నావు. తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీ పార్టీలో వెళ్ళి అడిగావా నువ్వు జగన్మోహన్ రెడ్డిని? ఏంది ఇలా ముద్దు పెట్టుకుంటున్నావు ఏందని? మాట్లాడితే గనక మీనింగ్ ఉండాలయా జూపూడి. ఇంకొకళ్ళు ఉంటారు జీవి హర్షకుమార్. ఇక వీళ్ళందరినీ ఏమనాలో కూడా అర్థం కావట్లేదండి మాకు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని ఎస్సీ కార్డు ఒకటి వేసుకొని వచ్చి జగన్ ఒక్కడే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, మైనార్టీలకి అందరికి ఉద్ధారకుడు అని చెబుతారు. మరి ఈ కుటుంబం ఏం పాపం చేసిందయ్యా? చిన్నపిల్లాడు బుగ్గలు పట్టుకొని ఆ చేతులను కూడా షర్టుకు తుడుచుకుంటున్నాడు. మరి అలాగే వీప్ మీద షర్ట్ ఉందిగా, పైన షర్ట్ అడ్డం ఉంది కదా. వీప్ మీద ఇలా తట్టి ఆ చేతిని ఇలా షర్టును తుడుచుకుంటాడా? ఇతనేనా రసికారుతున్న పుల్లల్లో తల్లోంచి పుళ్ళు ఉన్నాయా? పుళ్ళు రసికారుతున్నా ఇలా తీసుకొని ముద్దు పెట్టాడని చెబుతున్నావు కదా. మరి ఇలా చేయి పెట్టిన తీసిన చేతిని ఇలా తుడుచుకున్నాడంటే మూతిని డెటాల్తో కడుక్కున్నాడా, పెనాయిల్తో కడుక్కున్నాడా? కార్వాన్లోకి వెళ్ళి నువ్వు చూసావు పక్కనే ఉండి. బయట ఒక రకం, లోపల ఒక రకం. ఇది ఆడో రకం ఈడో రకం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి బయటకు ఒక రకంగా కానొస్తాడు, లోపల ఇంకో రకం. ఇలాంటి వ్యక్తినా మీరు సపోర్ట్ చేస్తుంది? జీవి హర్షకుమార్ కానీ, ఈ జూపూడి ప్రభాకర్ కానీ, ఈ సాకే శైలజానాథ్ కానీ, వీళ్ళందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. ఏదైతే కనుక వైసీపీ పార్టీ కూడా ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఒక ప్రశ్న మీరు ఏదైనా అనుకోండి దీని గురించి. ఏదైతే వైసీపీ పార్టీలో క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న జాన్ బెన్నీ లింగం గురించి కూడా అడుగుతున్నా నేను. ఎవరైతే కనుక యాక్సిడెంట్ లో చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ గురించి ఎగేసుకొని వచ్చి వైసీపీకి చెందినటువంటి అజయ్ బాబు, అలాగే వైసీపీకి చెందినటువంటి జాన్ బెన్నీ లింగం, వీళ్ళందరూ మాట్లాడారు కదా. అతను ఎస్సీఏ, ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఎస్సీనే, సింగయ్య కూడా ఎస్సీనే. ఇతని గురించి ఎవరు బయటకు ఎందుకు రాలేదు మాట్లాడటానికి? ఓహో, సింగయ్య గురించి మాట్లాడితే మీకు పబ్లిసిటీ రాదనా? మీకు పబ్లిసిటీ కోసం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి ఇదే ఎక్కడ దాకైనా తెగిస్తారా మీరు? యాక్సిడెంట్లో చనిపోయి అక్కడ యాక్సిడెంట్లో చనిపోయారు, ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇద్దరు యాక్సిడెంట్లోనే చనిపోయింది. ఇది ఎక్కడ న్యాయం అసలుకి? బయటకు వచ్చి మళ్ళీ ఇటు పక్కన నుంచున్నాడండి. ఏది ఆ వెనకమాల నుంచొని ఆమె ఏదన్నా మాట్లాడకపోతే అని గద్దెత్తున్నాడు. అతను ఎవరో కాదు, పత్తిపాడు ఇన్ఛార్జే, గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్. అతనే తీసుకెళ్లి ఆ కళ్ళల్లో బెరుగు కూడా గమనించే ఉంటారు మీరు. ఆయన చెప్పినట్టు చెప్పడమే ఆ పని. పక్కగా ట్రైనింగ్ ఇచ్చారు కానీ ఆమె చెప్పలేకపోతుంది. గుండెల్లో మంట, నా మొగుణ్ణి చంపి నన్నే ఇలా మాట్లాడిస్తున్నారా అని చెప్పి గుండెల్లో మంటతోటి ఆమె సరిగ్గా చెప్పలేకపోతుంది. ఇక్కడ పక్కన నుంచున్న వ్యక్తి ఏమో బెదిరిస్తున్నాడు.
ఇదేం పరామర్శ? అసలు ఈ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి A2ని ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కలవటం ఎంతవరకు సమంజసం? అంటే ఇది సాక్షుల్ని బెదిరించడమా కాదా? ఇది ఏ సెక్షన్ కింద వర్తిస్తుంది? మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు? సరే, ఇదంతా ఒక ఎత్తయ్యా, నువ్వు అంటున్నావు కదా సాకే శైలజనాథ్, చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అన్నప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు కూడా క్షమాపణలు చెప్పి తీరాల్సిందే, ఆ కుటుంబం కాళ్ళు పట్టుకోవాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి దీనికి సిద్ధమా మీరు? మీ రాజకీయాల కోసం, మీ చండాలమైన రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు గారిని మాట అంటే ఊరుకునేదే లేదు. అది ఎవరైనా సరే మొహమాటం లేకుండా చెబుతున్నాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అది ఎస్సీలా, ఎస్టీలా, బీసీలా, మైనార్టీలా అని ఎవరిల్లు చోట్ల పేదవాడా కాదా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, వాళ్ళతో పాటే కూర్చుంటున్నారు, వాళ్ళు పెట్టింది తింటున్నాడు. అదే స్పూన్ తోటి పక్కనున్న చిన్నపిల్లలకు తినిపించి ఆ స్పూన్ తోటి ఆయన తింటున్నాడయ్యా. ఇక్కడ చిన్నపిల్లాడు బొగ్గ పట్టుకొని ఆ చేతిని చొక్కాకు దుడుచుకోవట్లా, చిన్న పిల్ల చేసిన ఎంగిలి స్పూన్ తో కూడా చంద్రబాబు నాయుడు గారు తింటున్నారు. చిన్న పిల్లల్లో కూడా కులం చూసి వాళ్ళు అంటరాని వాళ్ళు అన్నట్టు చేతులు దులుపుకుంటుంటే కనుక నువ్వెక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్దారకుడివి జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారికి నీకు ఉన్న తేడా అక్కడే కానొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు తనకి ఏదైతే కనుక ప్రేమగా ఆ ఇంటి పెద్దలు తీసుకొచ్చి ఒక గిన్నెలో పాయసం తీసుకొస్తే గనక దాంట్లో ఉన్న స్పూన్ తోటి పక్కనే ఉన్న చిన్న పాపకి తినిపించి అదే స్పూన్ తోటి చంద్రబాబు నాయుడు గారు తిన్నారు. నువ్వు చిన్న పిల్లాన్ని పట్టుకున్నందుకే చేతులు తుడుచుకుంటున్నావు. నువ్వు ఎలా అవుతావు? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం తెలుసుకోండి. సాకే శైలజనాథ్ కానీ లేదంటే ఈ జూపూడి ప్రభాకర్ కానీ జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం తెలుసుకొని బయటకు వచ్చి మాట్లాడతారని చెప్పి ఆశిస్తూ ఉంటాం. మరి